అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మనకు శ్రావణ మాసం తొందరలోనే వస్తుంది. ఇక శ్రావణ మాసం వచ్చే లోపల మన ఇంటిలో అంటే మన పూజ గదిలో ఇవన్నీ ఉన్నాయా? లేవా? ఇప్పటివరకు ఉంటే వాటిని శుభ్రపరచుకోండి. అలాగే లేకపోతే కొత్తగా చూసే వాళ్ళకి ఇవన్నీ తెచ్చుకోండి. అంటే ఇవన్నీ ఏంటి అని చూస్తున్నారా? ఏమీ లేదండి. ఇవి చిట్టి గాజులు, అలాగే తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఇది వెండి పువ్వులు. అందరికీ వెండి పువ్వులు తెచ్చుకోవాలని ఇది లేదండి. ఉన్నవాళ్ళు తెచ్చుకోండి. లేకపోతే అవసరం లేదు. కనీసం పసుపు, కుంకుమలు, పచ్చకర్పూరం ఇవి తెచ్చుకున్నా సరిపోతుంది. అలాగే తామర వత్తులు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి తామర వత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా లక్ష్మీప్రదం అండి. అలాగే చిల్లర నాణేలతో కూడా అర్చించిన అంటే ఆ గలగల శబ్దం అంటే ఆ శ్రీ మహాలక్ష్మికి ఇష్టం కాబట్టి ఆ నాణేలతో మనం అమ్మవారికి అర్చిస్తే చాలా చాలా మంచిది. ఇంకా ఈ విధంగా మీ పూజ గదిలో ఇవన్నీ ఉన్నాయా? లేదా? లేకపోతే ఇవన్నీ తెచ్చుకోవాలా? లేదా ఏదన్నా కానీ మంగళకరమైన వస్తువులు పసుపు, కుంకుమలన్నా తెచ్చి పెట్టుకోండి. శ్రావణ మాసం వచ్చే లోపల శ్రావణ మాసం మొదలవ్వగానే మొదటి శుక్రవారం నుంచి శ్రావణ మాసం నెల పొడుగుతా అంటే ప్రతిరోజు కూడా మహాలక్ష్మిని ఆరాధించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో అంటే వారికి ఇష్టమైన రోజులంటూ కొన్ని ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఆరాధించిన, పూజించిన, అర్చించిన ప్రతిఫలం ఎక్కువ దక్కుతుంది. కాబట్టి ఇవన్నీ మనకు మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి వాటికంటూ కొన్ని ప్రత్యేక రోజులు, నియమాలు ఉన్నాయి కాబట్టి శ్రావణ మాసానికి అంత ప్రాముఖ్యత ఉంది. మిగిలిన రోజుల్లో చేసినప్పటికీ కూడా శ్రావణ మాసంలో ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటే మంగళప్రదమని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి శ్రావణ మాసం రాకముందే ఇవన్నీ మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి మీ పూజ కార్యక్రమాలని శ్రద్ధగా భక్తిగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన వీడియోకి లైక్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మా ఇంటి దగ్గర కోకిల అయితే అరుస్తూ ఉందండి. దానివల్ల మీరు ఏమన్నా డిస్టర్బ్ అయ్యి ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇది కోకిల ఇది బాగా అరుస్తూ ఉంది. వినేదానికి బాగుంది. మీరు ఎవరైనా డిస్టర్బ్ అయితే మాత్రం సారీ.